విఐపి ట్రీట్మెంట్ కొంతమంది కంటెస్టెంట్స్కి. అది కూడా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక అమ్మాయి షూట్కి రాలేదు అని, షీ హ్యాడ్ సమ్ పర్సనల్ వర్క్, సో రాలేదని అంతా స్కెడ్యూల్ షఫల్ చేశారు, అంతా చేస్తారు. సో అదే నేను రియాలిటీ షోలో చూడలేదు. ఒక్క కంటెస్టెంట్ కోసం అంతా షఫల్ చేయాల్సిన అవసరం అసలు అవసరం లేదు యాక్చువల్లీ. ఎందుకని ఆ అమ్మాయి కోసం టోటల్ స్కెడ్యూల్ మొత్తం అంతా రీస్కెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏంటి? బిగ్ షాట్ డాటరా లేకపోతే ఇంకేదన్నా? షీఈస్ ఏ ఫేవరెట్ కంటెస్టెంట్ ఆ ప్రొడక్షన్ హౌస్ జ్ఞాపిక వాళ్ళకి. సో తను కొంచెం యూట్యూబ్లో వాటిలో బాగా ఫేమ్ ఉన్న అమ్మాయి, పాపులారిటీ బాగుంది. సో దానివల్ల వాళ్ళు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అక్కడ విఐపీ లాగా. వర్క్ షాప్స్కే మేము పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉండేవాళ్ళం కష్టపడుతూ, షూట్ ముందు 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్గా. కానీ ఆ అమ్మాయి 2 days 3 days వచ్చేదే కాదు, డైరెక్ట్ ఆర్కెస్ట్రా రిహార్సల్కి వాటికి వచ్చేది అమ్మాయి. సో హౌ ఇస్ దిస్ లైక్ మీకు ఎలా న్యాయం అనిపిస్తుంది? అది టాలెంట్ షో పెట్టినప్పుడు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి, సాంగ్ సెలెక్షన్లో కానీ అన్నిట్లో కానీ. సో మీరు ఇలా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని తెచ్చి వాళ్ళకి విఐపీ ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన సాంగ్ తెచ్చి, ఇంకా టైం లేనప్పుడు మీకు ఏదొచ్చో చెప్పండి మేము అదే సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి జడ్జ్మెంట్లో డిస్క్రిమినేషన్ చూపించి, సో మీకు అసలు ఎలా కరెక్ట్ అనిపిస్తుంది అది?